నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చెక్కలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ నేను ఒక 1/2 kg జల్లించిన బియ్యం పిండిని తీసుకున్నాను. అందులో 1 స్పూన్ జీరా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలానే 1 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఈ కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన పెసరపప్పును వేసుకోవాలి. అలానే మనం తీసుకున్న ఒక 1/2 kg బియ్యం పిండికి 100 గ్రాముల వెనపూసను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా అల్లాన్ని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బియ్యం పిండిలో బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో ఈ విధంగా నలుపుకుంటూ పిండిని కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీటిని పోసుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఈ పిండి అనేది మనం చెక్కలు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. మీరు చెక్కలు ఏ సైజులో చేసుకుంటున్నారో ఆ సైజులో ఉండలు చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకున్న ఉండలను ఒక క్లాత్ను తడిపి వాటర్ని బాగా పిండి దానిపైన పెట్టుకొని ఏదన్నా బౌల్తో కానీ గ్లాస్తో కానీ ఒత్తుకోవాలి. చూడండి, ఈ సైజులో అయితే నేను చేసుకున్నాను. మీరు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, ఇంకొంచెం పెద్దగా కావాలనుకుంటే ఇంకొంచెం పెద్దగానే చేసుకోవచ్చు. వీటిని కొద్దిగా తీసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదండి. మీరు తీసుకున్న బాండీ సైజును బట్టి చెక్కలని వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని ఒకేసారి కదపకూడదు. 2-3 నిమిషాల తర్వాత అటు ఇటు ఈ విధంగా కలుపుకుంటూ చెక్కలను కాల్చుకోవాలి. ఈ చెక్కలు అనేవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి. మరీ ఎక్కువ ఎర్రగా వేయించకూడదు. బయటకు తీసిన తర్వాత కలర్ అనేవి చేంజ్ అవుతాయి కాబట్టి కొద్దిగా పసుపు రంగులో ఉన్నప్పుడే తీసివేయాలండి. ఇదే విధంగా చెక్కలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.